హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో మేమైతే స్వర్ణగిరికి ఇంకా యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా నేను ఇంకా కొన్ని వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఛానల్కి ఇలానే సపోర్ట్ చేయండి. సో మేమైతే చాలా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాం. ఇక అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అందరం గుడికి వెళ్ళడానికి అందరం మరి చిన్న వ్యాన్ మాట్లాడింది అనమాట మా మామయ్య. సో అందులో వెళ్తున్నాము. మా చిన్నమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చిండే. సో మా చిన్నమ్మమ్మ వాళ్ళు మేము మా అమ్మమ్మలం అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడికి మేము అందరం స్టార్ట్ అయినాక మేము అందరం కలిసి మా మామయ్య దగ్గరికి వెళ్తాం. మా మామయ్య షాప్ దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ మేము మా మామయ్యని పికప్ చేసుకొని వెళ్తాం అన్నమాట. మేమైతే ఇంత చిన్న వ్యాన్లో అందరం అయితే సరిపోయినాము. అసలు పట్టమేమో అనుకున్నాం, కానీ పట్టినాము. ఇంకా ఇద్దరు ఎక్కుతారు, ఇంకిద్దరు కూడా ఇందులో సరిపోయినామంటే చాలా గ్రేట్ కదా. ఏమో ఇంత చిన్న వ్యాన్ ఇంతమంది పడతామని అస్సలు అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు గైస్. Few moments later. ఫైనల్గా మేము మా మామయ్య షాప్ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి, ఇది మా మామయ్య షాప్ అనమాట. మా మామయ్య ఛాయ్ పోస్తారండి అంటే మా డాడీ దిగిండి. వీడు చూడండి పొట్టుడు ఇలా వంగుతుండే, బయటికి రావాలని ఎంత దానికి. సో మా మామయ్యనైతే ఛాయ్ పోస్తుంది అనమాట. మా మామయ్య అవి చూడండి, వాడు ఫైనల్గా బయటికి అయితే వచ్చాడు. ఈ చాయ్ నాకు అనుకుంటున్నారా? నాకు కాదు, మా అమ్మమ్మకి. నేను మా అమ్మమ్మకి అయితే తీసుకెళ్తున్నాను. వీడు చూడండి, చాక్లెట్ అనగానే ఎంత బాగా ఆడుకుంటుండో. అసలు చాక్లెట్ ఇవ్వగానే ఎంత హ్యాపీ అయిందో. చాక్లెట్ తీసి జేబులో వేసుకుంటున్నాడు, దాపెట్టుకుంటుండ అన్నమాట వాడు. వాడు నిమ్మకాయ స్మెల్ చూడరా అని ఇస్తే వాళ్ళ డాడీకి కూడా చూపిస్తున్నాడు. చూడండి చూడండి చూడండి, డాడీకి చూపిస్తాడు ఇప్పుడు. చూడండి, వాడు చూస్తే వాళ్ళ డాడీని కూడా చూడమని ఇస్తున్నాడు. ఇక మళ్ళీ అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు మా గట్కేసరికి వెళ్ళి దిలీప్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉంటాడు, ఆ అన్నయ్యని కూడా పికప్ చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే మా దిలీప్ అన్నయ్య అయితే ఎక్కాడనమాట. సో ఇందులోనే అందరం కూర్చున్నాము. మార్నింగ్ లేసారు కాబట్టి వాళ్ళిద్దరు వాడుకున్నారు. 1 hour later. సో ఫైనల్గా మేమైతే యాదగిరిగుట్టకైతే వచ్చేసామన్నమాట. అది కూడా కుండగా అనిపిస్తుంది కదా, అదే మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఎప్పుడెప్పుడు వెళ్ళాలండి. సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగా దిగుతున్న ఫొటోస్ దిగమంటే. సో మేమైతే వచ్చేసామన్నమాట. నేను మా చెల్లి మా అమ్మమ్మ అయితే మా బంగారిక మా చెల్లి అందరూ స్టార్ట్ అయ్యాము పైకి వెళ్ళడానికి. ఎక్కాలని బాగా ఉండే, కానీ చాలా కాళ్ళ నొప్పి అయితే వచ్చాయి లాస్ట్కి మొత్తం పైకి ఎక్కినాక. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. మా వినయ్ మామయ్య అయితే మా ముగ్గురిని అయితే వీడియో తీశాడనమాట మేము వస్తుంటే. పైకైతే వచ్చేసాం మేము. లేదా మన హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ హనుమాన్ టెంపుల్ కదా వస్తుంది. సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము.
ఇక హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మనకైతే ఫోన్స్ అయితే అలౌ లేకుండే, సో ఫోన్స్ అలౌ లేవు కాబట్టి ఇంకా లోపల ఏం తీయలేము. సో బయటికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలామంది ఉంటారేమో అని అనుకున్నాం కానీ ఎవరు లేకుండే, కొంచెం ఖాళీగా ఉండి ఫాస్ట్గా అయిపోయింది దర్శనం మాదైతే. ఇప్పుడు మళ్ళీ మేమైతే కిందికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు స్వర్ణగిరికి అయితే స్టార్ట్ కావాలి. సో మేమైతే వెళ్తున్నాము. మా డాడీ వాళ్ళైతే పులిహోర ఇంకా లడ్డు తెస్తే తీసుకొని తినిండే. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఆకలి అయిండే, కానీ పైకి పోయి కిందికి వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, కానీ పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ కాళ్ళు నొప్పి అయిండే తెలుసా. మొత్తానికైతే వెళ్ళిపోయాము, కానీ చాలా బాగా అనిపించింది వెళ్ళినాక. దేవుణ్ణి చూడంగానే ప్రశాంతంగా అనిపించింది. సో నెక్స్ట్ మనం వెళ్ళి స్వర్ణగిరి. నిన్న కాలేజ్ లీవ్ పెట్టి నేను మరీ స్వర్ణగిరి కోసమే వచ్చిండే. మొత్తానికైతే స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. సో మేమైతే టెంపుల్కి వెళ్ళాలని, టెంపుల్ క్లోజ్ ఉందని చెప్పారు, కానీ అక్కడైతే మేము అన్న ప్రసాదం అయితే చేసుకుని మేమైతే మళ్ళీ గుడికి అయితే వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుండే అనమాట. దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. ఇదైతే మనమైతే జలనారాయణ దగ్గరికి అయితే వచ్చాము. ఆ ప్లేస్ని చూడడానికి అయితే చాలా వెయిట్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు ఆడికే వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది నాకైతే ఈడికి వెళ్ళాలని చాలా అనిపించింది. సో వెళ్తున్నాం ప్రతి వాటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి. చూడండి గాయ్స్, ఇప్పుడు మనము దేవుని దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి మన విష్ణుదేవుడు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగేసి అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడానికి. వెళ్ళాక మా అన్నయ్యనైతే వెళ్తున్నాడు. వీడు ఏడ్చిండే వెళ్దామని. వాళ్ళకి వచ్చేపా ఏడిపోయింది. మళ్ళీ ఇప్పట్లకి నార్మల్గా ఉన్నాడు. వాడు జర్నీ మొత్తం పడుకున్నాడు అనమాట. ఇక ఫుల్ ట్రాఫిక్ ఉండేది తెలుసు. వెళ్ళేసరికి అయితే 6:30 ఏమో అయింది. చాలా ట్రాఫిక్ ఉండేది, అసలు అనుకునేది ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి. మార్నింగ్ బయలుదేరితేనైతే ట్రాఫిక్ ఇంత జల్దీ వెళ్ళిపోవు, కానీ మేము 8కి ఏమో స్టార్ట్ అయ్యింది. మేమైతే August 13 రోజు అయితే వెళ్ళినాము. అక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం, మాకు మంచిగా అనిపించింది. సో ఇదైతే మా జర్నీ అనమాట. ఇలా అయితే మేము అందరం ఎంజాయ్ చేస్తాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఇది ఫస్ట్ వ్లాగ్ కదా ఇది, ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ కొట్టండి, మర్చిపోకండి. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ కదా, ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయనుకో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీతో పక్కా చూసి మేము ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ కూడా చేసుకుంటాం మేము. సో మీరు ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై ఫ్రెండ్స్.